జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రజలపై నమ్మకాన్ని పెట్టుకుని తన రాజకీయ ప్రయాణంలో వారికి సేవ చేయడమే ధ్యేయంగా ముందుకు దూసుకొని పోతున్నారు. అయితే తన పార్టీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులపై అనుచిత ప్రవర్తన, దోపిడీ, అవినీతికి సంబంధించిన ఆరోపణలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉండడంతో పవన్ కళ్యాణ్ ఆందోళన చెందుతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ నాయకులు ప్రజల కోసం పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయకుండా వారి సొంత వ్యాపారాలను అభివృద్ధి చేసుకునే పనిలో నిమగ్నం అవడంతో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీ పరువు, ప్రజల విశ్వాసం కాపాడుకోవడానికి సీక్రెట్ గా సర్వే నిర్వహించినట్లు సమాచారం. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ ఆరోపణలు ఎక్కువగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కాకినాడ, రాజమండ్రి జిల్లాలలో ఒకరిద్దరు, అలాగే విజయనగరం జిల్లాలో ఒకరు ఉన్నట్లు హెడ్ ఆఫీస్ కి సమాచారం అందినట్లు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, మిత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా, లేదంటే లంచాలు, బెదిరింపులు, అక్రమాలకు పాల్పడుతున్నా వారి వివరాలను రహస్యంగా సేకరించినట్లు తెలుస్తోంది. అనంతరం వారిని ప్రశ్నించడం కోసం డిప్యూటీ సీఎం ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సర్వే అనంతరం వారు ఎంతటి దగ్గర వారైనా సరే అవినీతికి పాల్పడితే వారిని క్షమించేది ఉండదని పవన్ హెచ్చరించినట్లు సమాచారం. అలాగే వారి యొక్క తీరు మార్చుకోనట్లయితే పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడరన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటిని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ప్రజాప్రతినిధులు దుర్వినియోగానికి పాల్పడే వాళ్లకు తావివ్వరని, ఈ నిర్ణయం మిగతా రాజకీయ పార్టీలకు ఒక మేలుకొలుపు అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.